Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం ఆర్గనైజేషన్ లేదా ఇండస్ట్రియల్ బయింగ్ గురించి చూద్దాం. అసలు ఆర్గనైజేషనల్ బయింగ్ అంటే ఏంటి అంటే అది ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఆర్గనైజేషనల్ బయింగ్ ఏంటి అంటే ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని తెలియజేస్తుంది. ఓకేనా, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ దేని గురించి డెసిషన్ తీసుకుంటారు ఒక ఆర్గనైజేషన్ అంటే పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక గూడ్స్ కానీ సర్వీసెస్ ని కానీ ఎలా పర్చేస్ చేయాలి అని ఒక ఆర్గనైజేషన్ తీసుకునే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని ఆర్గనైజేషనల్ బయింగ్ అంటారు. ఓకేనా, మరి ఈ గూడ్స్ ని పర్చేస్ సర్వీసెస్ దేనికి చేస్తారు అంటే టు ప్రొడ్యూస్ అదర్ గూడ్స్. అంటే ఏంటంటే ఈ గూడ్స్ ని యూజ్ చేసి వేరే గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి లేదా రీసేల్ చేయడానికి లేదా వాళ్ళ యొక్క బిజినెస్ డే టు డే ఆపరేషన్స్ లో యూజ్ చేయడానికి ఆర్గనైజేషన్స్ అనేవి గూడ్స్ లేదా సర్వీసెస్ ని పర్చేస్ చేస్తాయి. అంటే ఏంటి అంటే ఇక్కడ పర్సనల్ యూజెస్ కోసం మాత్రం కాదనమాట. పర్సనల్ యూజ్ కోసం ఆర్గనైజేషన్ బయింగ్ అనేది చేయదు. కేవలం ఈ గూడ్స్ ని మళ్ళీ రీసేల్ చేయడానికో లేదా వేరే ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికో యూజ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఫర్ పర్సనల్ యూజ్ బట్ ఫర్ బిజినెస్, ప్రొడక్షన్, రీసేల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ పర్పస్. దేనికోసం అంట ఎయిదర్ బిజినెస్ కోసమో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికో ప్రొడక్షన్ కోసమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్ కొన్నాం అనుకోండి, అంటే అదొక గూడ్సే కానీ మనకి అది రా మెటీరియల్ వేరే ప్రొడక్ట్ కి తయారు చేయడానికి. సో అలా లేదంటే ఆ గూడ్స్ ని మళ్ళీ మనం కొంత ప్రాఫిట్ వేసుకుని రీసేల్ చేస్తాం లేదా డే టు డే ఆపరేషన్స్ లో యూజ్ చేసుకుంటాం. దాన్ని ఆర్గనైజేషనల్ బయింగ్ అంటారు. అటువంటి గూడ్స్ ని తయారు చేయడంలో తీసుకునే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని ఆర్గనైజేషనల్ బయింగ్ అంటారు. నెక్స్ట్ ది డెఫినేషన్ చూడండి. ఆర్గనైజేషనల్ బయింగ్ is a decision making process by which formal organizations establish the need for purchased products and services and identify, evaluate and choose among alternative brands and suppliers. ఆర్గనైజేషనల్ బయింగ్ అంటే ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దేని గురించి అంటే ఒక గూడ్స్ లేదా సర్వీసెస్ ని పర్చేస్ చేయడానికి. ఎలా పర్చేస్ చేస్తుంటే ఫస్ట్ ఒక ప్రొడక్ట్ ని ఐడెంటిఫై చేసిద్దంట. చేశాక దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటది. ఎవాల్యుయేట్ చేసుకుని దేది చూస్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఎటువంటి ప్రొడక్ట్ ఐడెంటిఫై చేయాలి, ఎటువంటిది ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అలాగే ఎటువంటి చూస్ చేసుకోవాలి. బోల్డ్ అని బ్రాండ్స్ ఉంటాయి, అందులో ఏ బ్రాండ్ మనకి సూటబుల్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ డెసిషన్ తీసుకుంటేనే కదా. సో ఇదంతా ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని ఆర్గనైజేషనల్ బయింగ్ అంటారు అని చెప్పి ఫిలిప్ కాట్లర్ చెప్పారు. ఈ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్స్ చూడండి. కార్ మ్యానుఫ్యాక్చరర్ బయింగ్ స్టీల్, టైర్స్, బ్యాటరీస్. స్టీల్, టైర్స్, బ్యాటరీస్ ఇవన్నీ ఏం చేస్తాడు, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇవి ఒక స్పేర్ పార్ట్స్. ఇవన్నీ ఇలాంటి గూడ్స్ కొని దాన్ని తన ప్రొడక్ట్ లో ఈ రా మెటీరియల్స్ అన్ని తన ప్రొడక్షన్ లో యూజ్ చేసుకుంటారు. లేదా కాలేజ్ కంప్యూటర్స్, ప్రాజెక్టర్స్ కొంటారు కదా, ప్రొజెక్టర్స్ అన్ని కొని క్లాస్ రూమ్స్ లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషనల్ బయింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బయస్. మరి ఆర్గనైజేషనల్ బయస్ లో రకరకాల టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండస్ట్రియల్ బయర్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు బై గూడ్స్ టు యూజ్ ఇన్ ప్రొడ్యూసింగ్ అదర్ ప్రొడక్ట్స్. ఇండస్ట్రియల్ బయర్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ని కొంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రా మెటీరియల్స్, కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారనుకోండి, స్టీల్ కొంటారు, టైర్స్ కొంటారు, బ్యాటరీస్ ఎందుకు కొంటారు, వాళ్ళ యొక్క కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఇండస్ట్రియల్ బయర్స్ అంటారు. రీసెల్లర్ బయర్స్ అంటే ఏంటి, ఏదైతే గూడ్స్ ఉన్నాయో దాన్ని రీసేల్ చేసి ఇంకా కొంచెం ప్రాఫిట్ వేసుకుని రీసేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేలర్స్, రీటైలర్స్ వాళ్ళు చేసే పని అదే కదా. మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ హోల్సేలర్స్ కి ఇస్తే హోల్సేలర్ ఇంకొంచెం ప్రాఫిట్ వేసుకుని రీటైలర్ కి అమ్ముతాడు, అవునా. నెక్స్ట్ ది గవర్నమెంట్ బయస్. గవర్నమెంట్ బయస్ అంటే ఏంటంటే బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ పబ్లిక్ యూస్. అంటే పబ్లిక్ యూస్ కోసం ఈ గూడ్స్ కానీ సర్వీసెస్ ని కానీ పర్చేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్, డిఫెన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ యూస్ చేయడం కోసం మనం గవర్నమెంట్ అనేది పర్చేస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఏంటి ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా మనకి పర్చేస్ చేస్తాయి గూడ్స్ అని. నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బయింగ్. ఆర్గనైజేషన్ బయింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి, అంటే ఫీచర్స్. ఫస్ట్ ఏంటంటే డిరైవ్డ్ డిమాండ్. డిమాండ్ కమ్స్ ఫ్రమ్ కన్స్యూమర్ డిమాండ్. ఏం చెప్తున్నారు, ఆర్గనైజేషనల్ బయింగ్ లో అసలు డిమాండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే కన్స్యూమర్ యొక్క
డిమాండ్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కి బాగా డిమాండ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, స్టీల్ కి, టైర్స్ కి, బ్యాటరీస్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అందుకే దీన్ని డిరైవ్డ్ డిమాండ్ అంటే డిమాండ్ అనేది అరైజ్ అవుతుంది ఎప్పుడు అంటే ఫ్రమ్ కన్జ్యూమర్ డిమాండ్. కన్జ్యూమర్ డిమాండ్ ని బట్టి ఆ డిమాండ్ అనేది అరైజ్ అవుతుంది కాబట్టి డిరైవ్డ్ డిమాండ్ అన్నారు. నెక్స్ట్ లార్జ్ క్వాంటిటీ పర్చేసెస్. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, క్వాంటిటీ అనేది ఎక్కువ పర్చేస్ చేస్తాం. ఆర్గనైజేషన్ బై ఇన్ బల్క్ క్వాంటిటీస్. మామూలుగా చూస్తే కన్జ్యూమర్ బయింగ్ లో, కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ లో ఏంటంటే లార్జ్ క్వాంటిటీస్ అనేవి తక్కువ వైల్ కంపేర్డ్ టు ఆర్గనైజేషన్స్. ఇక్కడైతే మనం బల్క్ క్వాంటిటీస్ లో కొంటారు ఆర్గనైజేషన్. ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. అంతేకాకుండా ప్రొఫెషనల్ పర్చేసింగ్ కూడా ఎలా ఉంటుంది, బయింగ్ డెసిషన్స్ అనేవి హోల్సేల్ గా ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది. బయింగ్ డెసిషన్స్ మేడ్ బై ట్రైన్డ్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్. ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ అంటే బయింగ్ ఎక్స్పర్ట్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా అనమాట. వాళ్ళు ఏంటంటే అనలిస్ట్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ప్రొడక్ట్ కి క్వాలిటీ, అలాగే మనకు తెలుసు కదా టెండర్స్ అండ్ కొటేషన్స్ వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అందులో క్వాలిటీ అన్ని చూసుకుని ఒక్కొక్క టెండర్ ఎంత మనకి అమౌంట్ తక్కువకి వస్తుందని అన్ని కంపేర్ చేసుకుని అనలైజ్ చేసి అప్పుడు కొంటారు. అందుకే వీళ్ళని ప్రొఫెషనల్ పర్చేసింగ్. అలాంటి ప్రొఫెషనల్ పర్చేసింగ్ పర్సనల్ యూజ్ లో ఉంటుందా, ఉండదు కదా. మనం మామూలుగా వెళ్తాము, ఏదో మనకి మార్కెట్ లో చూస్ చేసుకుని 1-2 ప్రొడక్ట్స్ కొంటాం. వీళ్ళు బల్క్ లో కొంటారు కాబట్టి ప్రొఫెషనల్ గా కొంటారు. నెక్స్ట్ మల్టిపుల్ డెసిషన్ మేకర్స్ అంటే బయర్స్ ఇన్వాల్వ్ కమిటీస్ నాట్ ఇండివిజువల్స్. ఇక్కడ ఇండివిజువల్స్ కొండరు, అర్థమైందా. మనలా వచ్చి పర్సనల్ ఇండివిజువల్స్ కమిటీస్ వస్తాయి, బోర్డ్ ఇన్ఛార్జెస్ వస్తాయి, పర్చేసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అంటే బయర్స్ సప్లయర్స్ కి ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సప్లయర్ దగ్గర నుంచి కొన్నది బాగా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆర్గనైజేషన్ ఇంకా వాళ్ళతో డీలింగ్ పెట్టుకుని అప్పటి నుంచి వాళ్ళతోనే పర్చేస్ చేస్తుంది. మనకు అలా కాదు కదా, ఆ సప్లయర్స్ తో మనకి ఏ డీలు ఉండదు కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ లో. ఫార్మల్ ప్రొసీజర్స్, ఎటువంటి ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, టెండర్స్, నేను చెప్పాను కదా, కాంట్రాక్ట్స్, ఫార్మల్ డాక్యుమెంటేషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ కనుక ప్రోడక్ట్ కొనాలంటే డాక్యుమెంటేషన్ కంపల్సరీ. ఎందుకంటే ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఎందుకంటే బల్క్ లో కదా కొనేది, అందుకని. రేషనల్ డెసిషన్స్ అంటే చాలా ఆచిచూచి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఏమేమి చూస్తారు, పర్ఫార్మెన్స్ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, కాస్ట్ చూస్తారు. ఓకేనా. ఇక్కడ ఎమోషన్స్ తో పని ఉండదు మనలాగా. కస్టమర్ లాయల్టీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఈ బ్రాండ్ అంటే బ్రాండ్ మీద ఒక ఎమోషన్ పెంచేసుకుంటాం మనం. అలా కాకుండా వీళ్ళు పర్ఫార్మెన్స్, క్వాలిటీ, కాస్ట్ ని కంపేర్ చేసుకుని దాన్ని బట్టి రేషనలైజ్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ బయింగ్ ప్రాసెస్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ అయిపోయి అసలు ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అని చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ రికగ్నిషన్, రియలైజింగ్ ద నీడ్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఎక్కడైనా సరే ఫస్ట్ ఆ ప్రొడక్ట్ యొక్క నీడ్, అవసరం అనేది మనకి అరైజ్ అవ్వాలి. అరైజ్ అయ్యాక జనరల్ నీడ్ డిస్క్రిప్షన్, డిఫైనింగ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి ఏమి రిక్వైర్మెంట్ కావాలి, అసలు ఆ ప్రొడక్ట్ లో ఎలాంటి ప్రొడక్ట్ అయితే మనకి మంచిది అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ అనేది మనం ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ఆర్గనైజేషన్. తర్వాత ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, అంటే ఆ ప్రొడక్ట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ కొనాలనుకున్నారు అనుకోండి, ఆ మిషనరీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అది రిక్వైర్మెంట్ అనుకోండి. దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారు. ఆ చూసాక అప్పుడు సప్లయర్స్ కోసం సెర్చ్ చేస్తారు. ఏ విధంగా, టెండర్స్ వేస్తారు. అప్పుడు సప్లయర్స్ టెండర్ లో రకరకాల మంది వచ్చి మనకి టెండర్ కొటేషన్స్ లో పార్టిసిపేట్ చేశాక అందులో మనకి ఇష్టమైన అప్లికేషన్స్ తీసుకుని మనకి సూటబుల్ గా, మనకి ఆ ప్రైస్ అనేది ఏది మనకి రియలైజబుల్ గా, మనకి వర్త్ఫుల్ అనుకున్నామో ఆ పొటెన్షియల్ సప్లైస్ ని మనం ఫైండ్ చేస్తాం. తర్వాత ప్రపోజింగ్ సొలిసిటేషన్ అంటే ఆస్కింగ్ సప్లైస్ ఫర్ కొటేషన్స్ ఆర్ టెండర్స్. ఫస్ట్ ఏమో నేను చెప్పాను కదా, సప్లైస్ ని ఫైండ్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళని టెండర్స్ ఆర్ కొటేషన్స్ ద్వారా సొలిసిటేషన్ అనేది చేస్తాం. సొలిసిటేషన్ అంటే మనకి ఏది వర్త్ఫుల్, వీళ్ళ సప్లయర్స్ ఏది మంచి వాళ్ళు, మనకి చూజబుల్, మనకి బెస్ట్ అనిపించిన వాళ్ళని చూస్ చేసుకోవడం. సప్లయర్ సెలెక్షన్, ఎవాల్యుయేటింగ్ అండ్ చూసింగ్ ద బెస్ట్ సప్లయర్ చెప్పాను కదా. ఆర్డర్ రొటీన్ స్పెసిఫికేషన్, అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ టెండర్స్ అండ్ కొటేషన్స్ వేసాక మనం దాంట్లో బెస్ట్ సప్లయర్ ఎవరు అనేది చూస్ చేసుకుని వాళ్ళ నుంచి మనం ప్రొడక్ట్ అనేది ఆర్డర్ చేస్తాం. ఫైనలైజింగ్ ఆర్డర్ క్వాంటిటీ, డెలివరీ, పేమెంట్ టర్మ్స్. లాస్ట్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సప్లయర్ కి ఎవరినైతే చూస్ చేస్తున్నాం వాళ్ళకి క్వాంటిటీ అనేది చెప్తాం. అర్థమైందా, ఎంత ఆర్డర్ క్వాంటిటీ, అలాగే డెలివరీ గురించి, పేమెంట్ టర్మ్స్ గురించి, అన్ని గురించి చెప్తాం మనం. అలాగే పర్ఫార్మెన్స్ రివ్యూ,
ఎవాల్యుయేటింగ్ సప్లయర్ పర్ఫార్మెన్స్ ఫర్ ఫ్యూచర్ డీల్స్ అంటే ఏంటంటే ఎటువంటి పర్ఫార్మెన్స్ అనేవి ఉంది అని చెప్పి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. తన నుంచి ప్రొడక్ట్ తీసుకుంటాం. పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అంటే మనం ఫ్యూచర్ లో వాళ్ళతో డీలింగ్ అనేది పెట్టుకుని లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ చూద్దాము కన్జ్యూమర్ బిహేవియర్ కి ఆర్గనైజేషనల్ బిహేవియర్ కి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా, కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ దేనికి, అసలు కన్జ్యూమర్ ఎందుకు బై చేస్తాడు, పర్పస్ ఏంటంటే పర్సనల్ యూస్ కోసం బై చేస్తాడు. ఓకేనా, ఆర్గనైజేషనల్ బయింగ్ లో ఏమో బిజినెస్ యూస్ కోసం బై చేస్తాం. అలాగే క్వాంటిటీ అనేది స్మాల్ గా ఉంటది, ఇక్కడైతే లార్జ్ క్వాంటిటీస్ ఉంటాం. అలాగే డెసిషన్ మేకర్ ఇండివిజువల్ అయి ఉంటారు, కానీ ఇక్కడ గ్రూప్ కానీ కమిటీ కానీ ఉంటుంది. ఇక్కడ బయింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఇక్కడైతే కాంప్లెక్స్ గా చాలా ఫార్మల్ గా డాక్యుమెంటేషన్ తో ఉంటుంది. ఎమోషన్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉంటాయి, ఇక్కడైతే రేషనల్ అండ్ లాజికల్ గా ఉంటాయి. ఓకేనా, ఎమోషన్స్ ఇక్కడ ఎమోషన్స్ అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కోసం రేషనలైజ్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. రిలేషన్షిప్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటుంది, ఇక్కడైతే మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇది కన్జ్యూమర్స్ కి ఆర్గనైజేషన్ బయింగ్ కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ బయింగ్ సిచ్యుయేషన్స్ ఫర్ బిజినెస్ బయర్స్. ఎటువంటి సిచ్యువేషన్స్ లో బిజినెస్ బయర్స్ అనే వాళ్ళు కొంటారు ప్రొడక్ట్స్ ని అనేది చూద్దాం. ఇన్ బిజినెస్ మార్కెట్స్ ఆర్గనైజేషన్స్ డోంట్ ఆల్వేస్ బై ఇన్ ద సేమ్ వే. ఒకే రకంగా ఆర్గనైజేషన్స్ అనేవి పర్చేస్ చేయవు. ద బయింగ్ సిచ్యువేషన్స్ డిపెండ్స్ ఆన్ హౌ న్యూ ఆర్ ఫెమిలియర్ ద పర్చేజ్ ఈస్. అంటే ఎటువంటి తను ఏదైతే పర్చేస్ చేస్తున్నామో అది వాళ్ళకి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటుంది. అది ఏమేమి 3 మెయిన్ టైప్స్ లో డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు బై చేస్తారంటే న్యూ టాస్క్ బయింగ్. న్యూ టాస్క్ బయింగ్ ఏంటంటే ద ఆర్గనైజేషన్ ఈస్ బయింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడైతే ఫస్ట్ టైం కనుక ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని న్యూ టాస్క్ బయింగ్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ మాక్సిమం డెసిషన్ మేకింగ్ ఎఫర్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ బయింగ్ లో వన్ టైప్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడు న్యూగా పెట్టారు మీరు ఒక ఆర్గనైజేషన్ ని, అప్పుడు కొత్తగా ప్రొడక్ట్స్ అనేవి సర్వీసెస్ అనేవి కొంటున్నాం అనుకోండి అది, లేదా ఆల్రెడీ ఉన్న ఆర్గనైజేషనే కాకపోతే ఇప్పుడు కొత్త సప్లయర్ దగ్గర ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఫస్ట్ టైం కొంటున్నారు అనుకోండి, దాన్ని న్యూ టాస్క్ బయింగ్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ మాక్సిమం డెసిషన్ మేకింగ్ ఎఫర్ట్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రీసెర్చ్ చేసి ఎవాల్యుయేట్ చేసి అప్పుడు డిసైడ్ అవుతారు. సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే హై అన్సర్టైనిటీ, హై ఇన్ఫర్మేషన్ సర్చ్. ఎక్కువగా డెసిషన్స్ అనేవి అన్సర్టైన్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక సప్లయర్ ని కొత్త కాబట్టి మనకి ఏంటంటే ఈ సప్లయర్ కావాలా లేకపోతే ఇంకో సప్లయర్ ని చూస్ చేసుకుందామా అని చెప్పి అన్సర్టైన్ గా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా ఎక్కువ సర్చ్ చేస్తూ ఉంటారు. మెనీ డెసిషన్ మేకర్స్ ఇన్వాల్వ్. అంతేకాకుండా డెసిషన్ మేకర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ఆ తర్వాత ఇంకా హైయర్ అఫీషియల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఫర్ ఫైనలైజ్. అంతేకాకుండా ఫైనలైజ్ చేయడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్మార్ట్ బోర్డ్స్ కొంటుంది అనుకోండి ఫస్ట్ టైం, అప్పుడు స్మార్ట్ బోర్డ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. సో అప్పుడు కాలేజ్ ఏం చేస్తుంది, చాలా ఎక్కువ డెసిషన్ మేకింగ్ గా ఆలోచిస్తుంది, ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తుంది, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి అలా అనమాట. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఒక న్యూ రోబోటిక్ మెషినరీ కొంటుంది అనుకోండి ఫర్ ఆటోమేషన్ కోసం, అప్పుడు కూడా ఏం చేస్తారు రోబోటిక్ మెషినరీ గురించి ఇంకా వేరే కంట్రీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి, ఆ మెషినరీలోకి దీనికి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, దానికి దీనికి టెక్నాలజికల్ ఎఫిషియన్సీ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తాయి అనమాట. సో దాన్ని న్యూ టాస్క్ బయింగ్. ఇది వన్ టైప్ ఆఫ్ బయింగ్ డెసిషన్స్. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటి ఆర్గనైజేషనల్ బయింగ్ లో అంటే మాడిఫైడ్ రీబై. ఇలాంటి టైప్ ఎప్పుడు వస్తుందంటే ద ఆర్గనైజేషన్ హ్యాడ్ బాట్ ద ప్రొడక్ట్ బిఫోర్ బట్ వాంట్స్ టు మాడిఫై స్పెసిఫికేషన్స్, ప్రైస్, డెలివరీ అండ్ సప్లయర్. ఏంటంటే ముందే ఈ ప్రొడక్ట్ ని కొన్నారు, అందుకని ఈసారి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే కొంచెం మాడిఫై చేయండి ఈ స్పెసిఫికేషన్స్ ని. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెషినరీ కొన్నాను అనుకోండి, ఆ మెషినరీ నాకు బాగా నచ్చింది, దాన్ని మళ్ళీ కొనాలనుకుంటున్నప్పుడు నేనేం అడిగాను, కొంచెం స్పెసిఫికేషన్స్ ఇంకా బాగుంటే బాగుంటది, ప్రైస్ కొంచెం తగ్గించండి, లేదా డెలివరీ అనేది మాకు త్వరగా ఇవ్వండి, లేదా సప్లయర్స్ అనేవాళ్ళు మా యొక్క సిటీలో తక్కువ ఉన్నారు మీ సప్లయర్స్, కొంచెం మాడిఫై చేయండి. అలాంటిది దాన్ని మాడిఫైడ్ రీబై అందుకే అంటున్నారు. రీబై అంటే మళ్ళీ కొంటాం, అంటే ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ ని కొన్నాం, ఇప్పుడు కొంచెం మాడిఫికేషన్స్ చేయమని అడుగుతున్నాం. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే మోడరేట్ ఇన్ఫర్మేషన్ సర్చ్.
అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మోడరేట్ గా ఉంటుంది, అంటే సెర్చ్ అనేది. అంటే అంత ముందర మనం న్యూ టాస్క్ బయింగ్ అంత ఇన్ఫర్మేషన్ మనం అంత సెర్చ్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ గురించి మనకి తెలుసు, దాని గురించి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ సమ్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్. డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే నాట్ యాజ్ మచ్ యాజ్ న్యూ టాస్క్. ఒక కొత్త టాస్క్ కొత్త ప్రోడక్ట్ కొంటున్నంత డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఆల్రెడీ ఈజీగా మనకి డాక్యుమెంట్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి, డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే ఓకే ప్రోడక్ట్ ఎలా ఉందండి అని అడుగుతారు, ఆ మెషినరీ బాగుంది అంటే దానికి తగ్గట్టుగా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. ఆఫెన్ అకర్స్ డ్యూ టు డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ మార్కెట్ చేంజ్. ఎప్పుడైనా ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఆఫెన్ అంటే ఎప్పుడో ఒకసారి ఎరైజ్ అవుతుంది కానీ మార్కెట్ చేంజెస్ వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెషినరీ కొన్నాం అనుకోండి, ఆ మెషినరీ కొన్న తర్వాత మనం కొన్ని మోడిఫికేషన్స్ చెప్పాము, ప్రైస్ డీటెయిల్స్ చెప్పాం, డెలివరీ, సప్లయర్ ఇవన్నీ చెప్తాం అవునా. ఎలా చెప్తాము, వేరే ప్రొడక్ట్ తో కంపేర్ చేసుకుని చెప్తాం అవునా. అవును, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ ఐఫోన్ కొన్నాను, యాపిల్ ఐఫోన్ కొనేసాక అలాంటి ప్రోడక్టే ఇంకోటి వచ్చింది అనుకోండి, వచ్చాక ఇంకా స్పెసిఫికేషన్స్ ప్రైస్ బాగున్నాయి అనుకోండి, అప్పుడు అయ్యో ఎందుకురా బాబు కొనేసాను అని ముందే అనుకుంటామా లేదా. అంటే మార్కెట్ చేంజెస్ ని బట్టి రావచ్చు డిస్సాటిస్ఫాక్షన్ అనేది. అలాంటిది ఎప్పుడు అరైజ్ అవుతుంది, ఆఫెన్ ఎప్పుడో ఒక్కసారి అడుగుతుంది. అందుకనే మాడిఫైడ్ రీబై, మనం అందుకనే రీబై చేసేటప్పుడు మన యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మాడిఫై చేస్తాం. A company that usually buys office chairs from one supplier now wants to better quality or low price. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పర్చేస్ చేశారు, ఒక కంపెనీ చైర్స్ పర్చేస్ చేసింది అనుకోండి, ఇప్పుడు అదే సప్లయర్ నుంచి ఏం అడుగుతున్నాం, బెటర్ క్వాలిటీ అడుగుతున్నాం, అలాగే ప్రైస్ కొంచెం తగ్గించమని అడుగుతున్నాం, దాన్ని మాడిఫైడ్ రీబై అంటారు. నెక్స్ట్ ఇది స్ట్రైట్ రీబై, ఇది వన్ టైప్ చూడండి. ఇలాంటి పర్చేజెస్ ఏంటంటే ద ఆర్గనైజేషన్ రీఆర్డర్స్ ద సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద సేమ్ సప్లయర్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. అంటే ఏంటంటే ప్రొడక్ట్ చాలా బాగా నచ్చింది మీకు, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ అనుకున్నాం కదా, మెషినరీ తీసుకున్నాం చాలా బాగా నచ్చింది, సో ఆ సప్లయర్ కూడా మనకి మంచి క్వాలిటీ మంచి ప్రైస్ లో, అలాగే అతని యొక్క రిలేషన్షిప్స్ కూడా మనతో బాగున్నాయి అనుకోండి, చాలా బాగా అతను మనల్ని అనలైజ్ చేసి కరెక్ట్ అయిన ప్రోడక్ట్ అన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రీఆర్డర్ చేస్తాం. ఇప్పుడు ఏమి మోడిఫికేషన్స్ అనేవి చెప్పం, అదే సప్లయర్ కి మనం ఆర్డర్ చేస్తాం. అందుకనే స్ట్రైట్ రీబై. ఇక్కడ ఏమి మోడిఫికేషన్ డైరెక్ట్ గా మనం మళ్ళీ కొనడం. రీబై అంటే ఏంటి, మళ్ళీ కొనడం. ద ఆర్గనైజేషన్ రీఆర్డర్స్ ద సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద సేమ్ సప్లయర్. దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే రొటీన్ పర్చేస్, లో ఇన్వాల్వ్మెంట్. అంటే ఏంటంటే పర్చేస్ అనేది రొటీన్ గా ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, అంతే కదా, అదే ప్రోడక్ట్ మళ్ళీ కొంటున్నాం కదా. ఆఫెన్ డన్ త్రూ ఆటోమేటెడ్ రీఆర్డరింగ్ సిస్టమ్. ఆటోమేటిక్ గా రీఆర్డరింగ్ సిస్టమ్ అనేది జరిగిపోతుంది. వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ సర్చ్ ఆర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే సర్చింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సర్చింగ్ అనేది. ఎగ్జాంపుల్, ఏ రెస్టారెంట్ రీఆర్డరింగ్ రైస్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ఇట్స్ వెండర్. ఒక చాట్ నచ్చింది అనుకోండి, రెస్టారెంట్ ఓనర్ కి రైస్ కానీ వెజిటేబుల్స్ కొంటున్నాడు అనుకోండి, మంచి క్వాలిటీ అమ్ముతున్నారు లో ప్రైస్ లో, మళ్ళీ అక్కడే ఆర్డర్ చేస్తాం. సో ఇక్కడతో మనకి బిజినెస్ బయింగ్ సిచ్యువేషన్స్ అనేవి అయిపోయాయి. ఫస్ట్ ఏమో న్యూ టాస్క్, నెక్స్ట్ మాడిఫైడ్ రీబై, తర్వాత స్ట్రైట్ రీబై. ఓకేనా. నెక్స్ట్ ఇది కస్టమర్ వాల్యూ డ్రివెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. The customer value driven marketing strategy focuses on creating, delivering and communicating superior value to target customers. అంటే ఏంటంటే కస్టమర్స్ కి ఎవరైతే మనం టార్గెటింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఎక్కువ వాల్యూ అనేది ఇవ్వడాన్ని కస్టమర్ వాల్యూ డ్రివెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఏంటి మ్యామ్ అంటే చూద్దాం. It aims to build strong customer relationships by understanding their needs and providing more value than competitors. అంటే కస్టమర్స్ ని మనం బాగా అర్థం చేసుకోవడం. ఇది ఎలా అర్థం చేసుకోవడం బాగా అంటే మన కాంపిటేటర్స్ కన్నా బాగా అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం అంటే ఏంటి, వాళ్ళ యొక్క నీడ్స్ ని, అంటే వాళ్ళ యొక్క కోరికల్ని కానీ వాళ్ళ యొక్క అవసరాలని కానీ చక్కగా మనం తీర్చగలగాలి. అంటే ఒక మన ప్రొడక్ట్ యూజ్ చేశారు అంటే వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అయ్యేటట్టు చేయడం, దాన్నే కస్టమర్ వాల్యూ అంటారు. అప్పుడే మన బ్రాండ్ కి ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, మనం కూడా కస్టమర్ కి వాల్యూ అనేది క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఇది 4 స్టెప్స్ లో మనం చూసాం ఆల్రెడీ. మనం ఇది డిస్కస్ చేసుకున్నాము. మార్కెట్ సెగ్మెంటేషన్ STP లో చూసాం కదా, మార్కెట్ టార్గెటింగ్, డిఫరెన్షియేషన్, పొజిషనింగ్.
ఇది ఒక్కసారి చూద్దాము. ఇదే కస్టమర్ వాల్యూ డ్రివెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే దీని స్టెప్స్ ఫస్ట్ ఏంటంటే మార్కెట్ సెగ్మెంటేషన్. అంటే డివైడ్ ద టోటల్ మార్కెట్ ఇంటూ స్మాల్ గ్రూప్ ఆఫ్ బయర్స్ విత్ సిమిలర్ నీడ్స్ ఆర్ బిహేవియర్స్. అంటే ఏంటంటే సెగ్మెంటేషన్ అంటే ఏంటి, డివైడింగ్ అని అర్థం. ఒక మార్కెట్ ని చిన్న చిన్న గ్రూప్స్ గా డివైడ్ చేయడం. చిన్న చిన్న గ్రూప్స్ గా డివైడ్ చేయడం ఏంటంటే ఇప్పుడు బయర్స్ ఒక పెద్ద తమిళనాడు లాంటి స్టేట్ ఉందనుకోండి, అక్కడ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క రకమైన బయర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనది క్లోత్స్ బిజినెస్ అనుకోండి. క్లోత్స్ బిజినెస్ లో మనం ఏం చేసామంటే ఏ క్లోత్స్ ఎక్కడ బాగా ఏ సిటీలో బాగా అమ్ముడుపోతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చెన్నైలో బాగా ఉమెన్స్ కి సంబంధించిన గూడ్స్ అనేవి బాగా అమ్ముడుపోతున్నాయి అనుకోండి, వాళ్ళని ఒక గ్రూప్ గా మనం డివైడ్ చేస్తాం. ఇంకో సిటీలో చిల్డ్రన్ కి సంబంధించిన క్లోత్స్ అనేవి బాగా అమ్ముడుపోతున్నాయి, వాళ్ళని ఒక గ్రూప్ గా డివైడ్ చేస్తాం. అంటే వాళ్ళ యొక్క నీడ్స్ ని వాళ్ళ యొక్క బిహేవియర్స్ ని బట్టి ఒక మార్కెట్ ని ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ బయర్స్ గా డివైడ్ చేయడాన్ని మార్కెట్ సెగ్మెంటేషన్ అంటారు. మరి సెగ్మెంటేషన్ అనేది ఎలా చేస్తారు చూడండి. ఇట్స్ బేస్డ్ ఆన్ డెమోగ్రఫిక్, జియోగ్రాఫిక్, సైకోగ్రఫిక్. డెమోగ్రఫిక్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, వాళ్ళ యొక్క ప్లేస్ ని బట్టి. జియోగ్రఫిక్ అంటే ప్లేస్ ని బట్టి. డెమోగ్రఫిక్ అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్. సైకోగ్రఫిక్ అంటే వాళ్ళ యొక్క థాట్స్, బిహేవియర్స్ ని బట్టి. Nike segments markets like by lifestyle, example runners, footballers, gym goers. చెప్పాను వాళ్ళ యొక్క అవసరాలను బట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ నైక్ ఉంది, నైక్ అనే ఉంది కదా, అది స్పోర్ట్స్ కి సంబంధించినవన్నీ అమ్ముతుంది. అది ఎలాగా బైఫర్గేట్ చేస్తుంది, బయర్స్ ని ఎలా సబ్ గ్రూప్ చేస్తుంది అంటే రన్నర్స్ కి ఒకటి కావాలి, ఇప్పుడు వన్ టైప్ ఆఫ్ షూస్ కావాలి. ఫుట్బాలర్స్ కి ఒకటి, జిమ్ గోర్స్ కి ఒక టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి గ్రూప్ చేసుకుంటారు. దాన్నే మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే డివైడింగ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ బయర్స్ ఇంటూ స్మాల్ గ్రూప్స్ ఫ్రమ్ ద టోటల్ మార్కెట్. నెక్స్ట్ ది మార్కెట్ టార్గెటింగ్. మార్కెట్ టార్గెటింగ్ అంటే ఎవాల్యుయేట్ ద ఈచ్ సెగ్మెంట్స్ అట్రాక్టివ్నెస్ అండ్ సెలెక్ట్ వన్ మోర్ టు సర్వ్. అంటే ఉన్న వాటిల్లో ఇప్పుడు ఫస్ట్ మనం సెగ్మెంట్ చేసాం కదా, ఆ సెగ్మెంటేషన్ లో మనకి ఏది అట్రాక్టివ్ గా ఉంది, ఎక్కడ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుందో ఆ సెగ్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. 1 or more సెగ్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడాన్ని టార్గెట్ అంటారు. అంటే ఆ కస్టమర్స్ ని మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మార్కెట్ టార్గెటింగ్ అంటారు. ఫర్మ్స్ చూస్ విచ్ గ్రూప్స్ దే విల్ ఫోకస్ ఆన్ దేర్ మార్కెట్ ఎఫర్ట్స్ ఆన్. అంటే ఏ గ్రూప్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది చూస్ చేసుకుంటుంది. దాన్ని టార్గెటింగ్, మార్కెట్ టార్గెటింగ్ అంటారు. యాపిల్ టార్గెట్స్ ప్రీమియం టెక్ బయర్స్ హూ వాల్యూ డిజైన్ అండ్ పర్ఫార్మెన్స్. యాపిల్ ఫోన్స్ ఫస్ట్ ఎలాంటి బయర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే డిజైన్ కి, పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి, వాళ్ళ బయర్స్ ని చూస్ చేసుకుని అక్కడ యాపిల్ ఫోన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. డిస్టింగ్విష్ ద మార్కెట్ ఆఫరింగ్ టు క్రియేట్ సుపీరియర్ వాల్యూ. అంటే ఇక్కడ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ చేస్తుంది డిఫరెన్షియేషన్ లో. అంటే ఏంటి అంటే మనకి సుపీరియర్ వాల్యూ అనేది ఉండేటట్టుగా క్రియేట్ చేస్తుంది. మన ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలన్నమాట, కస్టమర్ వాల్యూ అని. అందుకనే కస్టమర్ వాల్యూ అన్నారు. అంటే కస్టమర్స్ యొక్క నీడ్స్ ని మనం ఎంత సుపీరియర్ గా మనం కాంపిటేటర్స్ తో కన్నా మనం బాగా అర్థం చేసుకుని వాళ్ళ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తాం కాబట్టి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ మనం డిఫరెంట్ చేస్తాం. ఏ విధంగా, మన ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ద్వారా. యాపిల్ ఐఫోన్ ఉంది అనుకోండి, దాని యొక్క టెక్నాలజీయే వేరు, ఆ ఫీచర్స్ ని ఎవడు బీట్అవుట్ చేయలేడు, ఆ డిజైన్ ని ఎవడు బీట్అవుట్ చేయలేడు. సో వాళ్ళకి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తాం అనమాట. నెక్స్ట్ ది పొజిషనింగ్. అరేంజ్ ఫర్ ద ఆఫరింగ్ టు ఆక్యుపై ఏ డిస్టింక్ట్ అండ్ డిజైరబుల్ ప్లేస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద టార్గెట్ కస్టమర్స్. అంటే టార్గెట్ కస్టమర్స్ మైండ్ లో మనం చెక్కు చెదరని ముద్ర వేసేస్తాం. అందుకే పొజిషన్ అయిపోతాం వాళ్ళు. ఎలా అంటే వాళ్ళ యొక్క అలా ఒక డిస్టింక్ట్ ఆఫరింగ్ అనేది ఇస్తాం అనమాట. అంటే మన యొక్క ఫీచర్స్ కానీ, సర్వీస్ కానీ, డిజైన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి. అలాంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళని క్రియేట్ చేసుకుంటాం వాళ్ళ మైండ్స్ లో. సో పొజిషన్ అయిపోవడం. ఓకేనా, ఫస్ట్ ఏమో సెగ్మెంటింగ్, తర్వాత టార్గెటింగ్, తర్వాత డిఫరెన్షియేషన్, తర్వాత పొజిషనింగ్. నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్స్. వాల్యూ ప్రపోజిషన్ అంటే ఏంటంటే ఇక్కడ వాల్యూ అంటే ఇక్కడ ఆర్గనైజేషనల్ వాల్యూ. ఓకేనా, వై షుడ్ ద కస్టమర్ బై ఫ్రమ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. వేరే వాళ్ళ దగ్గర కొనకుండా మన దగ్గర ఎందుకు కొనాలి అని ఒక వాల్యూని ప్రపోజ్ చేసి చూపించడమే వాల్యూ ప్రపోజిషన్ అంటారు. అంటే మనం ఎంత డిఫరెంట్, దేన్ని మనం ఏం చూస్ చేసుకున్నాం, దేని మీద ఫోకస్ చేసాం అని చెప్తున్నాం అనమాట. ఫస్ట్ వన్ చూద్దాము, మోర్ ఫర్ మోర్. అంటే ఏంటంటే
ఇక్కడ మనం ప్రీమియం ప్రైజింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాను. కస్టమర్స్ పేస్ మోర్ ప్రైస్ ఫర్ మోర్ క్వాలిటీ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ క్వాలిటీ ఎక్కువ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. క్వాలిటీ అనేది చాలా ప్రీమియం గా ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజింగ్ కూడా ప్రీమియం గా ఉంటుంది. అందుకనే మోర్ ఫర్ మోర్ పేమెంట్ ఫర్ మోర్ క్వాలిటీ ఆర్ స్టేటస్. ఎగ్జాంపుల్ రోలెక్స్ వాచెస్, అంతే కదా. రోలెక్స్ వాచెస్ యొక్క క్వాలిటీ కానీ వాళ్ళ యొక్క డిజైనింగ్ కానీ ఫీచర్స్ కానీ చాలా హైగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రైస్ కూడా మోర్ గా ఉంటుంది. ఇటువంటి కంపెనీస్ వాళ్ళ యొక్క వాల్యూ ప్రపోజిషన్ ఏంటంటే ప్రీమియం ప్రైజింగ్ మీద టార్గెట్ చేస్తాయి. నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే మోర్ ఫర్ ద సేమ్ అంటే కంపెనీ గివ్స్ బెటర్ క్వాలిటీ ఆర్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఎట్ ద సేమ్ ప్రైస్ యాజ్ కాంపిటేటర్స్. అంటే కాంపిటేటర్స్ పెట్టిన ప్రైస్ కే వాళ్ళు ఇంకా బెటర్ క్వాలిటీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నాయి అనుకోండి వేరే కంపెనీస్, వాటిని మోర్ ఫర్ ద సేమ్ అంటే మోర్ క్వాలిటీ మోర్ ఫీచర్స్ కానీ సేమ్ ప్రైజే కాంపిటేటర్స్ ఇచ్చే ప్రైస్ కి. అంటే ఇలాంటి వాటిలో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ వాల్యూ ఇంప్రూవ్మెంట్ కి ఎక్కువ టార్గెట్ చేస్తారు. OnePlus ఫోన్, టొయాటో ఇలాంటివన్నీ టార్గెట్ చేసేవి అవే. నెక్స్ట్ సేమ్ ఫర్ లెస్. కస్టమర్ గెట్ సేమ్ క్వాలిటీ అండ్ బెనిఫిట్స్ బట్ ఎట్ లోవర్ ప్రైజెస్. అంటే ఏంటంటే సేమ్ క్వాలిటీయే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ తక్కువ ప్రైజెస్ కి ఇస్తాయి. అంటే కాస్ట్ ఎఫిషియన్సీ మీద ఇంపార్టెన్స్ ఫోకస్ చేస్తారు ఇటువంటి కంపెనీస్ అని. ఎగ్జాంపుల్ డిమార్ట్ లో బయట మనం మామూలుగా కొనే సోప్స్ కి సర్ఫ్స్ ఇవన్నిటి మీద మనకేమి ఎంఆర్పి మీద ప్రైజెస్ తక్కువ ఉండవు. కానీ ఇక్కడ డిమార్ట్ లాంటివి ఏం చేస్తాయి, కాస్ట్ ఎఫిషియన్సీ మీద టార్గెట్ చేస్తాయి. అంటే లోవర్ ప్రైస్ ఇస్తాయి. మనం సేమ్ క్వాలిటీ సేమ్ బెనిఫిట్స్ వస్తాయి కానీ తక్కువ ప్రైస్ కి వచ్చేస్తాయి అదే ప్రొడక్ట్. నెక్స్ట్ లెస్ ఫర్ మచ్ లెస్ అంటే ఏంటంటే కంపెనీ ఆఫర్స్ లోవర్ క్వాలిటీ అండ్ లోవర్ ఫీచర్స్ ఫ్యూయర్ ఫీచర్స్ బట్ ఎట్ చీపర్ ప్రైస్. అంటే క్వాలిటీ తక్కువ ఉన్న ఫీచర్స్ తక్కువ ఉన్న ప్రొడక్ట్ ని చీపర్ ప్రైస్ కి అమ్మేలా, అంటే లో కాస్ట్ ప్రొడక్ట్స్ అమ్మడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ స్టేట్స్, లోవర్ బడ్జెట్ బ్రాండ్స్ అనమాట. ఇలాంటివి ఏం చేస్తాయంటే లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి చీపర్ ప్రైస్ లో అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ముందర మనకి ఈ ఐఫోన్స్ కీప్యాడ్ ఫోన్స్ అని వచ్చాయి అనుకోండి. కీప్యాడ్ ఫోన్స్ అంటే కదా లోవర్ క్వాలిటీ కంపేర్ టు ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ తో, అవునా, ఫీచర్స్ తక్కువ కానీ అవి చాలా చీప్ ప్రైస్ లో ఉంటాయి. కానీ ఇప్పటికీ మనం కొంటాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకోండి చీపర్ ప్రైస్ కి వచ్చేస్తుంది, లో క్వాలిటీ లో ఫీచర్స్ అనేవి చాలా వీళ్ళకి ఆ క్వాలిటీ అవసరం లేదని చెప్పేసి మనం కొంటాం. అంటే వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే లో కాస్ట్ మీద ఫోకస్ చేసే, ఎగ్జాంపుల్ చెప్పాను, లో కాస్ట్ మీద ఫోకస్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. వీటిలో క్వాలిటీతో గానీ ఫీచర్స్ తో గానీ సంబంధం ఉండదు. అందుకని లెస్ ఫర్ మచ్ లెస్. మోర్ ఫర్ లెస్ అంటే ఏంటంటే ద ఐడియల్ సిచ్యువేషన్స్ బెటర్ క్వాలిటీ ఎట్ ఏ లోవర్ ప్రైస్. అంటే ఎంత క్వాలిటీ ఇవ్వగలరో, ఎంత బెస్ట్ గా ఇవ్వగలరో అంత బెస్ట్ గా క్వాలిటీ అనేది ఇస్తారు కానీ ప్రైస్ అనేది లోవర్ గా తీసుకుంటారు. దీనికి ఆపోజిట్ అనమాట. ఫస్ట్ దీన్ని చూడండి, మోర్ ఫర్ మోర్ అంటే బెస్ట్ క్వాలిటీ ఇచ్చి మోర్ ప్రైస్ తీసుకుంటారు. వాళ్ళు మోర్ క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి మోర్. ఇక్కడ కానీ బెస్ట్ వాల్యూ ఇస్తారు కానీ మనకి ఎంత పాసిబుల్ అయితే అంత బెటర్ క్వాలిటీ ఇస్తారు కానీ లోవర్ ప్రైస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అన్నాడు కానీ ఎగ్జాంపుల్ లో అదేం లేదండి. These companies combine low cost with innovation and efficiency to give more value for less money. అంటే తక్కువ మనీకే మనకి మోర్ క్వాలిటీ అండ్ మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అనేవి ఇస్తాయి అనమాట. కానీ ఇక్కడతో మనకి ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ అనేది అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.